హైదరాబాద్ దిల్కుష గెస్ట్ హౌస్ లో జరిగిన కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు ఎంపీల కీలక సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలను వారు కొనియాడారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం వంటి పథకాలు దళితులకు, పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయని చెప్పారు. ఇంత మంచి జరుగుతుంటే ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జన చైతన్య యాత్ర చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి గారు అధికారం వచ్చిన వెంటనే 27 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అండ్ ఇకర్ సెక్షన్ పిల్లలు సోషల్ వెల్ఫేర్ జనరల్ హాస్టల్స్లో, అదే రకంగా రెసిడెన్షియల్ హాస్టల్లో చదువుతున్నారు. 27 లక్షల మంది వాళ్ళందరికీ కూడా ఒకేసారి 40% మెస్ ఛార్జెస్ పెంచారు. మంచి ఆహారం వారికి అందాలనే ఉద్దేశంతో 40% పెంచడం జరిగింది. 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచారు. ఇది కూడా వేరే విద్యార్థులు ఏ రకంగా మంచిగా భోజనం చేసి స్కూలుకు పోయి చదువుకుంటారో ఆ రకమైనటువంటి పరిస్థితులను కల్పించినటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.